ఆ బోటులో సుమారు 22 మంది ఉన్నారు. ఫిషింగ్ చేసుకుని వస్తున్న ఆ బోటు సడన్గా ఒకవైపు ఒరగడం మొదలైంది. అలల తాకిడి ఎక్కువైంది. దీంతో బోటు ప్రమాదానికి గురైంది. బోటులో ఉన్న వారందరూ శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కావడం గమనార్హం. అదృష్టం కొలిది బోటు ప్రమాదానికి గురవుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఒక బోటు ఈ బోటును గమనించింది. వెంటనే ప్రమాదానికి గురైన బోటును రక్షించేందుకు దగ్గరకు వెళ్ళింది. బోటులో ఉన్న వారంతా అరుపులు వేయగా రక్షించడానికి వచ్చిన బోటులో ఉన్న తాళ్లను విసిరారు. ప్రమాదానికి గురవుతున్న బోట్లో ఉన్న వారందరూ బోటుపై నుండి సముద్రంలోకి జంప్ చేసి వచ్చే బోటు ఎక్కారు. అదృష్టం ఏంటంటే ఏ ఒక్కరికి ప్రాణహాని జరగలేదు. మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ ప్రమాదానికి గురైనవే. మీరు చూడండి, ఆ బోటు ఎలా మునిగిపోతుందో. అదే బోటు తుఫాన్లో కానీ ఈ ప్రమాదానికి గురై ఉంటే ప్రాణ నష్టం భారీగా ఉండేది. ఇంకొక అదృష్టం ఏంటంటే బోటు మునిగిపోయే సమయానికి వేరొక బోటు రావడం, వాళ్ళను కాపాడడం, వాళ్ళు అదృష్టవంతులయ్యారు. లేకపోయి ఉంటే ప్రమాదానికి గురై ఉంటారు. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు కేరళ నడిసంద్రంలో జరిగిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల ప్రమాద సంఘటన. సముద్రంలో వేట చేసే మత్స్యకారుల తాలూకా జీవితాలు ఎప్పుడు ఏ ప్రమాదానికి గురవుతుందో ఎవ్వరికీ తెలియదు. అదృష్టం బాగుండి అక్కడికి బోటు అందుబాటులోకి వచ్చింది. లేకపోతే ఏం జరుగునో ఊహించడానికే భయం వేస్తుంది. ఎంతమంది ఏ ప్రమాదానికి గురై ఉండునో తెలియదు. ఇది మత్స్యకారుల తాలూకు జీవితం. ఇలానే ఉంటుంది మత్స్యకారుల జీవితాలు. ఫ్రెండ్స్, ఆ భగవంతుని ఒకటి కోరుకుందాం. ఏ మత్స్యకారుడు ఇలాంటి ప్రమాదానికి గురవ్వకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తాం. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బోట్ విజువల్స్ అన్నీ కేరళ నడిసంద్రంలో. ఆ బోట్ చూడండి, ఆ అలల తాకిడికి ఎలా అంటే కొద్ది క్షణాల తర్వాత అది మునిగిపోయే అవకాశంలో ఉంది.